హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమన్ శెట్టిని టార్చర్ చేస్తున్న మాస్క్ మ్యాన్. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మాస్క్ మ్యాన్ హరీష్ ఓవర్ యాక్షన్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. తన తోటి కంటెస్టెంట్ల పట్ల అతను ప్రవర్తిస్తున్న తీరు ఆడియన్స్ కి అస్సలు నచ్చడం లేదు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని మాస్క్ మ్యాన్ ఎప్పుడో చెరిపేశాడు. కేవలం తాను చేసింది మాత్రమే కరెక్ట్, ఈ ప్రపంచంలో ఇంకెవరూ కరెక్ట్ కాదు, అందరూ ఫేక్ అనుకుంటూ చిన్న విషయంలో ఆయన 4 రోజుల నుండి అన్నం తినకుండా ఎంత డ్రామా క్రియేట్ చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే నిన్న రాత్రి తనూజ స్వయంగా అతని వద్దకు వెళ్లి ప్రేమతో మాట్లాడి తినిపించింది. దీంతో ఆయన నిరాహార దీక్షని విరమించాడు. ఈ రోజు కూడా ఆయన లైవ్ లో ముభావంగా ఒక మూలన కూర్చున్నాడు. మళ్ళీ మధ్యలో వచ్చి సుమన్ శెట్టి మీద అధికారం చెలాయించాలని చూశాడు. వివరాల్లోకి వెళ్తే కెప్టెన్ సంజన సుమన్ శెట్టిని అసిస్టెంట్ కుక్ రోల్లో నుండి పీకేసింది. ఇంటిని క్లీన్ చేసే బాధ్యత అప్పగిస్తుంది. అదేవిధంగా ఇమాన్యుయల్ ని అసిస్టెంట్ కుక్ రోల్లోకి తీసుకుంటుంది. సుమన్ తనకిచ్చిన రోల్ ని పూర్తి చేస్తూ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతలోపు మాస్క్ మ్యాన్ అక్కడికి వస్తాడు. ఆయన హౌస్ క్లీనింగ్ మానిటర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన సుమన్ శెట్టిపై అధికారం చలాయిస్తూ అక్కడ క్లీన్ చెయ్యి, ఇక్కడ క్లీన్ చెయ్యి అంటూ ఇష్టం వచ్చినట్టు పనులు చేయిస్తాడు. సుమన్ శెట్టి ఒక దగ్గర క్లీన్ చేస్తున్న సమయంలో అది పూర్తి అవ్వకముందే వేరే చోట క్లీన్ చేయమని చెప్పడం ఆయనకు చాలా చిరాకు కలిగించింది. ఎవరితో పెట్టుకున్నా పర్లేదు, కానీ ప్రస్తుతం సుమన్ శెట్టితో పెట్టుకుంటే మాత్రం అస్సాం ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పడింది. మరి మాస్క్ మ్యాన్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.